ఓం శాంతి. మురళీరవళి. ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 12/11/2023. అవ్యక్త మురళి. రివైజ్ డేట్ 22/3/1996. బ్రాహ్మణ జీవితపు పర్సనాలిటీ. అన్ని ప్రశ్నల నుండి అతీతంగా సదా ప్రసన్నచిత్తులుగా ఉండటం. ఈరోజు సర్వప్రాప్తుల దాత బాప్ దాదా తమ సర్వశక్తి స్వరూప పిల్లలను చూస్తున్నారు. బ్రాహ్మణ జీవితంలో అప్రాప్తి వస్తువేదీ లేదు. బ్రాహ్మణ జీవితంలో సర్వప్రాప్తులు లభించిన వారి ముఖము మరియు నడవడికలో ప్రసన్నత పర్సనాలిటీ కనిపిస్తుంది. దీనినే సంతుష్టత అని కూడా అంటారు. కానీ పిల్లలు ఒక్కొక్కసారి ప్రసన్న చిత్తులుగా, ఒక్కొక్కసారి ప్రశ్న చిత్తులుగా ఉంటున్నారు. దీనిలో కూడా 2 రకాల పిల్లలున్నారు. మొదటి రకం వారు ఏ పరిస్థితి వచ్చినా ఎందుకు, ఏమి, ఎలా, ఎప్పుడు అనే ప్రశ్న చిత్తులవుతారు. ప్రాప్తి స్వరూపులు సదా ప్రసన్నంగా ఉంటారు. ఎందుకు, ఏమి అనే ప్రశ్నలు అలజడిలోనికి తీసుకొస్తాయి. ప్రసన్నత తక్కువగా ఉంది అంటే ప్రాప్తి కూడా తక్కువగా ఉందని అర్థం. ప్రాప్తి తక్కువగా ఉండటానికి కారణం ఏదో ఒక కోరిక ఉండటం. కోరికలకు పునాది ఈర్ష్య. సూక్ష్మమైన కోరికలు అప్రాప్తి వైపు ఆకర్షిస్తాయి. కానీ దీనికి రాయల్ రూపంలో నాకు కోరిక లేదు, కానీ ఇలా జరిగితే బాగుంటుంది అంటారు. అల్పకాల కోరికలకు వశమైతే మంచి జరగదు. రాయల్ రూపంలో సూక్ష్మమైన కోరికలేవైనా ఉన్నాయా అని ఎవరికి వారు చెక్ చేసుకోండి. బాబా పిల్లలందరినీ సంపూర్ణంగా సంపన్నంగా చేయాలని కోరుకుంటున్నారు. బాప్ దాదా పైన ప్రేమ ఉన్నప్పుడు త్యాగం చేయటం లేక పరివర్తన కావటం పెద్ద విషయం కాదు. సదాకాల రాజ్యభాగ్యం పొందాలంటే సదాకాలం ప్రసన్నంగా ఉండాలి. ప్రశంసల ఆధారంగా ప్రసన్నతను అనుభవం చేయరాదు. బాప్ దాదా చెప్తున్నారు, రాయల్ రూపంలోని కోరికల స్వరూపం పేరు ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు వశమై ఉంటుంది. పేరు కోసం సేవ చేసేవారికి అల్పకాల కీర్తి లభిస్తుంది. కానీ వారి పేరు ఉన్నత పదవిలో వెనుక ఉంటుంది. ఎందుకంటే పచ్చికాయను తిన్నారు, అనగా సేవ చేసిన వెంటనే కీర్తిని ఆశించారు. పచ్చికాయలో శక్తి ఉండదు. సేవా రిజల్ట్గా నాకు గౌరవం లభించాలని అనుకుంటారు. కానీ అది గౌరవం కాదు, అభిమానము. అభిమానం ఉన్న దగ్గర ప్రసన్నత ఉండదు. అన్నిటికంటే గొప్ప కీర్తి బాప్ దాదా హృదయంలో సీటు సంపాదించటం. కీర్తి ప్రతిష్టలు కావాలంటే సదా బాప్ దాదా హృదయంలో మీ హోదాను పొందుకోండి. ప్రసన్నత పర్సనాలిటీ ముఖము మరియు నడవడికలో కనిపించాలి. బ్రాహ్మణ జీవితంలో సదా ప్రసన్నత కనిపిస్తూనే ఉండాలి. పిల్లలు కారణాన్ని నివారణ చేసేవారిగా ఉండాలి. అంతేగాని సేవ మరియు పరివారానికి దూరం కాకూడదు. మీరు ప్రకృతిని కూడా పరివర్తన చేసేవారు. అలాంటిది మీ మనస్సును మీరు మార్చుకోలేరా? మీ మనస్సును మీరే మార్చుకోవాలి. లేకపోతే ఒంటరితనం అనిపిస్తుంది. కంబైన్డ్ స్వరూపాన్ని మరచిపోతారు. ఒంటరితనం అనుభవం చేశారంటే బాప్ దాదా పైన ప్రేమ ఉంది అని అంటారా?
అందరూ తండ్రి సమానంగా కావాలని బాప్ దాదాకు కోరిక ఉంది. కావున పిల్లలు బాప్ సమాన్ అయి చూపించాలి. మీరిప్పుడు అనుభవీ ఆత్మలు, జ్ఞాన సంపన్నులు, శక్తి సంపన్నులు, సఫలతామూర్తులు. అయితే అప్పుడప్పుడు సఫలత లభించకపోవటానికి కారణం మీ సొంత బలహీన సంకల్పాలే. అవుతుందో కాదో, ఏమవుతుందో అనే సంకల్పాలు మీకు గోడలా ఏర్పడతాయి. సఫలత కనిపించదు. నిశ్చయ బుద్ధితోనే విజయం సిద్ధిస్తుంది. నేను విజయీ ఆత్మను అనే సంకల్పము ద్వారా బలహీన సంకల్పాల వలను సమాప్తం చేయండి. ఈ వలలో ఒక్కసారి చిక్కుకున్నా దాని నుండి బయటపడడం చాలా కష్టం. నిశ్చయ బుద్ధితో ఉన్నప్పుడు ప్రసన్నంగా ఉంటారు. శ్రమపడే అవసరమూ ఉండదు. సమయము, సంకల్పాలు, సంపద ఏ ఖజానాను సఫలం చేసుకోకపోయినా అసఫలత లభిస్తుంది. నేను ఏ ఖజానాను సఫలం చేసుకోలేదు, వ్యర్థంగా పోగొట్టుకున్నాను అని చెక్ చేసుకోవాలి. ఖజానాలను సఫలం చేసుకోవటం అన్నది బీజం లాంటిది. సఫలత ఫలం లాంటిది. ఈ యజ్ఞంలో మీలోని ప్రశ్నలను స్వాహా చేయండి. జ్ఞాన సంపన్నులైన మీకు ఎందుకు, ఏమి అనే వ్యర్థం రాకూడదు. సమయం వృధా అవుతుంది. ఇప్పుడు సమయాన్ని జమ చేసుకొని 21 జన్మలు విశ్రాంతిగా తినండి, తాగండి, ఆనందాన్ని జరుపుకోండి. ఒక్క నిమిషంలోనే ప్రశ్నలను సమాప్తం చేయండి. నిశ్చయ బుద్ధితో ఉన్నప్పుడు చింతయే ఉండదు. వరదానము దివ్య గుణాల ఆహ్వానం ద్వారా సర్వ అవగుణాలను ఆహుతి ఇచ్చే సంతుష్ట ఆత్మాభవ. దీపావళికి విశేషంగా స్వచ్ఛత మరియు సంపాదన వీటిపై గమనముంచుతారు. అలాగే మీరు కూడా అన్ని రకాల స్వచ్ఛత మరియు సంపాదన లక్ష్యం ఉంచుకొని సంతుష్ట ఆత్మగా కండి. సంతుష్టత ద్వారా సర్వ దివ్య గుణాల ఆహ్వానం చేయగలరు. అవగుణాల ఆహుతి స్వతహాగానే జరిగిపోతుంది. లోపలున్న బలహీనతలు, లోపాలు, నిర్బలత, కోమలత్వం వీటిని సమాప్తి చేసి ఇప్పుడు కొత్త ఖాతాను ప్రారంభించండి. అంతేకాక కొత్త సంస్కారాలనే కొత్త వస్త్రాలను ధారణ చేసి సత్యమైన దీపావళి జరుపుకోండి. స్లోగన్: తండ్రికి ఆజ్ఞాకారులై ఉంటే గుప్తమైన ఆశీర్వాదాలు సమయానికి సహయోగం చేస్తూ ఉంటాయి. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు. శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.